श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। సీతారామచంద్ర స్వామిని మనస్సులో స్మరణ చేస్తూ వారికి నమస్సులు అర్పిస్తూ మనం ప్రతిరోజు శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుంటున్నటువంటి భగవద్ విశేష వైభవాల్ని ఆస్వాదిస్తూ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి సమర్పిస్తూ మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి తిరుప్పావై పాసుర విశేషాల్లో రేపు 7వ పాసురం చదువుకోవాలి. 7వ పాసురంలో ఉన్నటువంటి విశేషాలు ఏవో తెలుసుకుని అందరి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భక్తి విశేషాలు ఎలా పేర్కొనబడుతున్నాయో మనం ముందుగా తెలుసుకుందాం. 6వ పాసురంలో ఈ గోదాదేవి మిగిలినటువంటి నిద్ర మేల్కొని ఉన్నటువంటి గోపికలందరూ భగవద్ విషయంలో ఐక్యమయ్యి క్రొత్తగా తాను మధురమైనటువంటి భావానికి లోనై నిద్ర లేవకుండా ఉన్నటువంటి ఒక గోపికను నిద్ర లేపారు. పక్షుల ధ్వని నువ్వు విన్నావు కదా, ఆ విన్నటువంటి పక్షుల ధ్వని నీకు మెలకువ వచ్చేలా చేయలేదా అని మామూలుగా వినలేదా అని అడిగి నిన్న లేపారు. 7వ పాసురంలో ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నటువంటి మరొక గోపికను నిద్రలేపుతున్నారు. ఈవిడ ఎలా నిద్రపోతోందట అంటే తెల్లవారుతోందని తెలిసి కూడా పక్షుల ధ్వనులు కూజితములు మొదలైనవి విని కూడా ఆవిడ లేవట్లేదట. అలా లేవకుండా ఉన్నటువంటి ఆ గోపికను గురించి వీళ్ళందరూ కూడా లేపడం ప్రారంభం చేశారు. ఏమండి, నిద్ర లేపడం దేనికి, వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా, నిద్రపోయే వాళ్ళని ఎందుకు చెడగొట్టడం అని అనుకుంటారు. కానీ ఇక్కడ భాగవతులు అనేటువంటి వాళ్ళు అందరూ కలిసి గోష్ఠిగా చేసేటువంటి ఒక పూజ కైంకర్యాదుల వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కనుక ఈ భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు ఇంకొక భగవద్భక్తుల్ని చేరవేసుకుని వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా భగవంతునికి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అని మనకి ఈ చేష్టలన్నీ కూడా తెలియజేస్తాయి. అట్లా భగవద్ అనుభవంలో క్రొత్తగా ఉన్నటువంటి గోపికను నిలలేపితే భగవద్ అనుభవాన్ని పూర్తిగా పొంది ఆ అనుభవంతో మమేకమై లేవకుండా పడుకున్నటువంటి గోపికను ఈరోజు పాసురంలో 7వ రోజు పాసురంలో ఈ గోదాదేవి తెలియజేస్తోంది. ఇందులో పరమాత్మ యొక్క నామ సంకీర్తన వైభవాన్ని కూడా ఆవిడ తెలియజేయడం ఒక విశేషం. అట్లాగే ఈ భగవంతుని సేవ చేయాలి, కృష్ణ పరమాత్మను మనం పొందాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక తల్లి పిల్లలందరికీ సమానమైనటువంటి భావనతో ఆహారాన్ని ఎలా అందిస్తోందో, ప్రేమను ఎలా అందిస్తోందో భగవానుడి ప్రేమ కూడా అలా అందరికీ సమానంగా పంచబడాలి. అంతే తప్ప ఒక్కళ్ళకే అది పొందడం అనేటువంటిది సరి అయిన పని కాదు. కనుక భాగవతులు ఏం చేస్తారంటే మిగిలినటువంటి భక్తులందరినీ కూడా పరమాత్మ సన్నిధికి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే గోష్ఠి అని పిలుస్తారు. ఇలాంటి గోష్ఠీ రూపమైనటువంటి సేవ పరమాత్మకు చాలా ప్రీతిపాత్రమైనది అని మనం తెలుసుకోవాలి. కనుక గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా మనం ఏదో పుట్ట తీసుకుని ఒక కొబ్బరికాయ పెట్టుకొని వెళ్ళిపోయి పూజ చేయించేసుకొని వచ్చేసేస్తే ప్రయోజనం కంటే ఇంకొకళ్ళనో ఇంకో ఇద్దరినో ముగ్గురునో నలుగురినో కలుపుకొని మనం అందరితో కలిసి దేవాలయానికి వెళ్ళి పరమాత్మకు గనక దర్శనం చేసుకోగలిగితే ఆ పరమాత్మ కటాక్షం మనకు సమృద్ధిగా లభిస్తుంది. వీళ్ళు భాగవతులు, వీళ్ళు భగవద్భక్తిని కలిగినటువంటి వాళ్ళు. ఆ భగవద్భక్తి తనకు మాత్రమే కావాలని కోరుకోకుండా స్వార్థ చింతన లేకుండా వీరు పరార్థ యజనం కోసం నన్ను సేవిస్తున్నారని పరమాత్మ మనల్ని త్వరగా అనుగ్రహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ గోపికలందరూ కూడా ఇలా చేస్తున్నారు. ఇట్లా ప్రతి సందర్భంలోనూ కూడా గోపికలను కలుపుకొని వెళ్ళడం, ఆ గోపికలందరితో కలిసి భజన చేయడం, గోపికలందరితో కలిసి వ్రతమాచరించడం, ఇవన్నీ దేనికి కారకములు అంటే మనందరికీ కూడా
నలుగురిని కలుపుకొని వెళ్ళడం వలన కలిగేటువంటి సుఖ సౌఖ్యాది విశేషముల ఫలాన్ని తెలియజెప్పడం కోసమే. కనుక అందరం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఒక్కళ్ళమే వెళ్ళి ఏదో చేసుకొని వచ్చేదానికన్నా నలుగురితో కలిసి వెళ్ళి దేవాలయాలకు, దర్శనీయ స్థలాలకు వెళ్ళడం ద్వారా, తీర్థయాత్రలు చేయడం ద్వారా మంచి మంచి ఫలితాలని మనం పొందగలుగుతాం. అట్లా ఈ గోపికలు ఈ విషయం ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఈ విషయం అది. దాంతోపాటు నిన్న మేల్కొల్పడంలో తెల్లవారింది అనడానికి గుర్తుగా వీళ్ళు ఏం చెప్పారు, ఒక 3 శబ్దాలని పేర్కొన్నారు. అవేమిటవి? మొట్టమొదటిది పక్షులు ధ్వని చేస్తున్నాయి, అది వినపడలేదా అన్నారు. ఆవిడ అన్నది అది వినపడలేదు నాకు ఏమి, పక్షులు ధ్వని చేస్తే అది తెల్లవారడానికి సూచకమా, కనుక నాకు అది కాదు, ఇంకోటి చెప్పమన్నప్పుడు గరుత్మంతుని యొక్క సన్నిధిలో ఊదబడుతున్నటువంటి భగవత్ సేవకై ఆహ్వానిస్తున్నటువంటి తెల్లని శంఖనాదాన్ని రెండవ గుర్తుగా చెప్పారు వాళ్ళు, ధ్వని. ఇక మూడవ ధ్వని ఏం చెప్పారు? యోగులు, మునులు మొదలైన వాళ్ళందరూ కూడా హరిహరి అనేటువంటి నామ సంకీర్తనం చేస్తున్నారు, ఆ ధ్వని వినపడలేదా అని వీళ్ళు అడిగారు. ఇది నిన్న 3 రకాలైనటువంటి ధ్వని విశేషాలను గురించి వాళ్ళు చెప్పారు. ఈరోజు అంటే 7వ రోజు పాసురంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, మరలా 3 విధాలైనటువంటి శబ్దాలనే చూపిస్తున్నారు. ఈ 3 శబ్దాలతో 3 అనేటువంటి సంఖ్యతో కూడుకున్న శబ్దాన్ని చెప్పడంలో విశేషం కూడా ఉంది. ఇది ఈ పాసురంలో చెప్పబడుతుంది. అట్లా మరలా ఇవాళ కూడా ఒక 3 శబ్దాలని వాళ్ళు చెప్తున్నారు. నిన్నేమన్నారు? వినలేదా అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? విని కూడా పడుకున్నావా అంటున్నారు. మాటలో చూడండి ఎంత తేడా ఉన్నదో. వినకపోవడం ఒకటైతే విని కూడా లేవకుండా ఉండడం అనేటువంటిది ఒకటి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? విని కూడా నువ్వు లేవట్లేదా అన్నారు. దీనివల్ల ఏం తెలుస్తోంది అంటే, మొట్టమొదట ప్రతి మానవుడు కూడా ఏం చేయాలి? శ్రవణం చేయాలి, వినాలి. ఎవరు చెప్పినా వినాలి. అదే కదా మనకు శతకాలలో వాటిలో కూడా చెప్పబడినటువంటి విషయం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. సుమతి శతకకర్త బద్దెన ఎవ్వరు ఏ మాట ఎలా చెప్పినా వినాలి. ముందు వినడంలోనే మనకు మానసికమైనటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కనుక వినడం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక పని, శ్రవణం చేయడం. అందుకనే నవవిధ భక్తి మార్గాలలో కూడా మొట్టమొదటి భక్తి మార్గం ఏది అంటే శ్రవణమే. కనుక వినడానికి ఎంత ప్రాశస్త్యం ఉన్నదో మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే నిన్న వాళ్ళు ఏమన్నారు? వినలేదా అన్నారు. శ్రవణం చేసిన మనసు ఎప్పుడూ కూడా లేవకుండా ఉండలేదన్నమాట. భగవంతుని గురించి తెలుసుకున్నటువంటి, విన్నటువంటి ఏ మనస్సు నిశ్చలంగా ఒక చోట కూర్చొని ఉండలేదు. పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి, పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవిడ పడుకొని నిద్రపోతుంది కనుక వినలేదా అంటున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఇక్కడ శ్రవణము. ఈ శ్రవణము చేసినప్పుడు ఏం చేయాలి? కనికల్లా నిజము తెలుసుకోవాలి. అందులో ఏది నిజము, ఏది అబద్ధం అనేటువంటి దాన్ని చూసి తెలుసుకోవాలట. అంతే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు విన్నారు, పక్షుల పూజితములు వస్తున్నాయంటే, పక్షులు లేచి తిరుగుతున్నాయంటే తెల్లవారుతోంది అనేటువంటిది ఒకటి అనేసుకుని ఊరుకోవటం కాదు శ్రవణం చేయడం వల్ల చేయవలసిన పని. బయటకు వచ్చి చూసి తెల్లవారుతుందో లేదో చూడాలట. చూసి కానీ కల్లా అది నిజమా అబద్ధమా, కల్లా నిజమా తెలుసుకోవాలి. అట్లాగే భగవద్భక్తికి సంబంధించినటువంటి విషయం కూడా అక్కడికి వెళ్ళి చూచి దాంట్లో ఉన్నటువంటి ఒక స్వారస్యాన్ని గ్రహించడం అనేదే ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం. శ్రవణం చేయడం ద్వారా ఏం చేస్తుంది? మనలో ఒక రకమైనటువంటి ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి ద్వారా పరమాత్మ సన్నిధికి మనం వెళ్ళడానికి, భగవంతుడిని చేరుకోవడానికి, మనం చేసేటువంటి పనిలో తన్మయత్వాన్ని పొందడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది ఈ శ్రవణం. అందుకని నిన్న వాళ్ళు ఏమన్నారు? వినలేదా అని అడిగారు. ఇవాళ కూడా ఏమంటున్నారు? విని కూడా లేవలేదా అంటున్నారు. కాబట్టి వినడానికి ఇంత ప్రాధాన్యత వీళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే, శ్రవణం అనేటువంటి ఒక పని ద్వారా భగవత్ సాన్నిధ్యం త్వరగా చెందుతుంది, కనపడుతుంది అనే ఉద్దేశ్యంతో. అట్లాగే వీళ్ళు చేసేటువంటి శ్రవణ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున ఆశ్రయించబడుతున్నారు అని తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం విన్నాం, నిన్న విన్నాం, ఇవాళ విన్నాం, రేపు వింటాం. ఇలా వింటున్నటువంటి విషయాల ద్వారా ఏదో ఒక రోజు మనం కూడా అక్కడికి చేరుకుంటాం. కాబట్టి వినడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. అందులో
మొట్టమొదటిది ఏం వినలేదని అడుగుతున్నారు? అవ్యక్తమవుతున్నటువంటి పక్షి శబ్దాన్ని వినలేదా అని అడుగుతున్నారు. ఈ పక్షులు పొద్దున్నే లేచి భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటాయి. అందుచేత భగవన్నామాన్ని పక్షులు స్మరించడం ఏంటంటే మరీ చెప్తారు కదా అని మీరు అనవచ్చండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారద్వాజ పక్షులని కొన్ని పక్షులు ఉంటాయి. పొద్దున్నే తెల్లవారుజామున నిద్రలేచేవి ఇవే. ఇవేం చేస్తాయంటే భారద్వాజుడు అనేటువంటి మహాముని తపస్సు చేసి తాను వేదములలో ఉన్నటువంటి 3 రకములైన వేదములను ఆమూలాగ్రం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేయడం కోసం ఆయన ఏం చేశాడంటే 300 సంవత్సరాల పాటు బతికాట పట్టుదలతోటి. నేను ఈ వేదాలలో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని. కానీ ఆయన తెలుసుకోలేకపోయాడట. ఎంత చేసినా అందులో ఒక భాగాన్ని కూడా ఆయన తెలుసుకోలేకపోయాడట. అందుచేత ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే ఇంకా తెలుసుకున్న వాళ్ళతో చర్చించడం మొదలుపెట్టాడు. తనలో జ్ఞానులైనటువంటి వాళ్ళతో చర్చించడం మొదలుపెట్టారు. అట్లా ఈ భారద్వాజ పక్షులు అనేటువంటివి ఏం చేస్తాయట, రాత్రంతా కూడా తాను చదువుకున్నటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ, తనకు తెలిసిన విషయాన్ని మననం చేసుకుంటూ, భగవంతుని యొక్క సాన్నిధ్యంలో జీవితాన్ని పొందుతూ, ఇక తెల్లవారుతోంది, తెల్లవారుజాముననే నిద్రలేచి, తెల్లవారితే మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోవాలి కదా. అందుచేత అందరము ఒక చోటకి చేరతామని వీళ్ళందరూ ఒక చోటకి చేరి తానుకు తెలిసినటువంటి, తను అనుభవించినటువంటి భగవత్ సంబంధమైన ఆత్మీయతను, భగవత్ సంబంధమైనటువంటి అనేక రకాల విశేషాలని, జ్ఞానాన్ని పక్కన వాళ్ళతో పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాయట ఆ పక్షులన్నీ కీచు కీచుమని శబ్దాలు చేస్తూ. అలా చేస్తున్నటువంటి శబ్దాలన్నీ దేనికి నిదర్శనాలట? భగవన్నామ సంకీర్తనమునకు నిదర్శనాలట. వేదములను గురించి తెలుసుకోవాలనుకున్న భారద్వాజ పక్షి కదా అది. వేదములలో అంగమైనటువంటి వాడు, వేదములకు ఆధారమైన వాడు ఎవరు అంటే పరమాత్మ. కనుక భగవంతునికి సంబంధించిన విశేషములను చర్చించుకోవడమే పక్షుల యొక్క కిలకిల రావముల పరమార్థము అని చెప్తున్నారు. వాస్తవంగా వాటికి అర్థం లేకపోవచ్చు, కానీ ఇలా దీనిని ఒక సూచనప్రాయంగా పక్షుల యొక్క కిలకిల రావములలో ఈ విషయాన్ని సూచన చేయడం మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇట్లా భగవన్ నామాన్ని పలుకుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న అర్థం తెలిసినా తెలియకపోయినా, కొన్నాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి అర్థపర్యంతము విచారణ చేసినా చేయలేకపోయినా, దాంట్లో ఉన్నటువంటి శబ్దంలో ఒక ఆనందం ఉంటుంది. ఆ పక్షులు అరుస్తూ ఉంటే వినాలి అనేటువంటి ఒక కోరిక కలుగుతుంది. ఆ పక్షులు మాట్లాడుతున్నంతసేపు, అరుస్తున్నంతసేపు అక్కడే ఉండి ఏదైనా కిలకిలా ధ్వనులు చేస్తుంటే హాయిగా అనిపిస్తుంటుంది కదండి మనకు. అట్లా అనిపిస్తున్నటువంటి ఆ హాయిని గొల్పేటువంటి శబ్దాలు వినడం ద్వారా ఏం జరుగుతోంది అంటే మన ఆత్మ సంతృప్తి చెందుతోంది, మనస్సు ప్రశాంతతకు లోనవుతోంది. అప్పుడు మనస్సు ప్రశాంతతని తెచ్చుకోవడం వల్ల ఏం సాధిస్తున్నాం మనం అంటే మన మనస్సు భగవద్ విషయం వైపుకి మరలడానికి అవకాశం ఉంటుంది. త్వరగా స్నానం చేద్దాం, త్వరగా భగవద్ ఆరాధన చేద్దాం, త్వరగా దీపారాధన చేద్దాం, త్వరగా పరమాత్మ ప్రార్థన చేద్దాం, ఇలాంటి ఆలోచన కలుగుతుంది మనందరికీ. కనుక పక్షుల యొక్క కిలకిలారావముల శ్రవణమే భగవద్భక్తికి ఆధారమవుతోంది అని వీళ్ళు చెప్తున్నారు. అట్లా అందులో ఉన్నటువంటి ఒక విశేషం ఈ పక్షుల యొక్క కిలకిలారావముల ధ్వని. ఇక రెండవ ధ్వని ఏమన్నారు? శంఖధ్వని. శంఖధ్వని దేనికి ఆధారం అవుతుంది అంటే ఇది వాస్తవంగా భగవత్ సంబంధమైన విషయం కాకపోయినప్పటికీ మనస్సుని ప్రశాంతత కలిగించి భగవంతుని వైపుకు వెళ్తోంది. ఇక రెండవది ఏమిటది అంటే శంఖధ్వని. శంఖధ్వని అంటే శంఖం దేనికి ఊదుతారు? ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఊదుతారని మనకు తెలుసు. కానీ భగవదాలయములలో, దేవాలయములలో కూడా శంఖనాదం వినిపించడం అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఉదయాన్నే శంఖధ్వని చేస్తారు. ఇలా చేస్తున్నటువంటి శంఖధ్వని దేనికి నిదర్శనం అంటే భగవద్ ఆరాధన చేయడానికి మేము పూనుకొనుచున్నాము అని భగవద్భక్తులందరూ కూడా ఆలయం నుండి ప్రపంచానికి తెలియచెప్పేటువంటి, వెలుగుపరచేటువంటి ఒక విషయం, ఆహ్వానమని అర్థం. అట్లాంటి దానిని వినలేదా అని అడుగుతున్నారంటే కేవలం పూజా కైంకర్యానికి సంబంధించినటువంటి ఆహ్వాన ధ్వని అది. అలాంటి ధ్వనిని వినపడినా కూడా నువ్వు ఎందుకు లేవట్లేదు అని వాళ్ళు అడిగారు నిన్న. అట్లాగే ఇంకొక ధ్వని ఏమని? హరిహరి అని. హరి సేవ చేయడమే పరమావధిగా ఆ శంఖధ్వని విన్నావు, అయినా సరే లేవలే. ఆ పూజ కోసం వెళ్ళిపోతున్నటువంటి ఆ మునులు, యోగులు మొదలైనటువంటి వాళ్ళందరూ వెళుతూ వెళుతూ హరిహరి అని నామ సంకీర్తనం చేస్తున్నారు కదా. అట్లా చేస్తున్నటువంటి ఆ నామ సంకీర్తనం వినైనా సరే నీలో వెలుగు రాలేదా?
త్వరపడాలనేటువంటి భావన కలగడం లేదా? తన్మయత్వాన్ని నువ్వు ఒక్కదానివే అనుభవిస్తే ఎలామా, లేచిరా అని వాళ్ళు నిన్న అందరూ ప్రార్థన చేశారు. మనం తెలుసుకుందాం. ఈ రోజున వీళ్ళు ఏమంటున్నారంటే, ఇవన్నీ వినపడి కూడా నువ్వు లేవట్లేదా అని రెండవ గోపిక దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆవిడ ఏం మాట్లాడట్లేదు, వినపడింది అయినా సరే నేను లేవట్లేదు, అందులో ఉన్నటువంటి ఏమిటో అనేది తెలుసుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆత్మలో పరమాత్మను ధ్యానం చేస్తూ ఆవిడ ఇవన్నీ వినపడుతూ ఉన్నప్పటికీ కూడా నేను అనుభవిస్తున్నాను కదా, నేను ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందుతున్నాను కదా, నేను ఆ స్వామి సేవలో నేను నిమగ్నమై ఉన్నాను కదా, నేను తరిస్తున్నాను కదా అని నువ్వు ఒక్కదానివే ఆ మధురానుభూతిని పొందుతున్నావా ఏమిటి? లోపల నుంచి బయటికి రావట్లేదు, బాగా తేజస్సుతో ప్రకాశిస్తున్నావే నువ్వు, కానీ ఎందుకు రావడం లేదు అని వీళ్ళందరూ పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి, ఇక్కడ పక్షులతోటి ప్రార్థన చేయడం అనేటువంటి దానిలో మరొక విశేషం కూడా ఉంది. ఏ వేద పఠనం చేసినా, ఏ పూజాది కైంకర్యాలు ప్రారంభం చేసినా పండితులందరూ ఏం చేస్తారంటే శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని ప్రారంభం చేస్తున్నారు. దీంట్లో పక్షులు అనేటువంటివి దేనికి గుర్తు అంటే, ఈ పక్షుల శబ్దములు, ఆ మాటలు ఇవన్నీ కూడా శ్రీ గురువులు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాయి. శ్రీ గురు శబ్దములకు ఆధారములైనవి పక్షులే. కనుక ఇక్కడ శ్రీ గురుమూర్తులుగా కీర్తించదగినటువంటి ఆ పక్షుల యొక్క ధ్వనిని ముందుగా చెబుతూ శ్రీ గురుభ్యో నమః అనేటువంటి ఒక మాటని సూచిస్తున్నారు వీళ్ళందరూ. వ్రతాన్ని ఆరంభం చేయడంలో గోపికలు పక్షులను చెప్పడంలో శ్రీ గురుభ్యో నమః అని అన్నారు. ఇక రెండవ ధ్వనిలో హరిహరి అనేటువంటి ఒక ధ్వని యోగులు మునులు చేస్తున్నారని, శంఖధ్వని ద్వారా నువ్వు ఆ శబ్దాన్ని వినట్లేదా, ప్రణవాన్ని వినట్లేదా అని వాళ్ళు చెప్పడంలో హరిహి ఓం అనేటువంటి హరి ఓం అనేటువంటి ప్రణవముతో కూడుకున్న హరిశబ్దాన్ని వీళ్ళు చెప్తున్నారు. కనుక వ్రతారంభం చేస్తూ వీళ్ళందరూ కూడా ఏం చేశారట, శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని హరినామ సంకీర్తనం చేసి వ్రతాన్ని ప్రారంభం చేశారు అని మనకు నిన్నటి పాసురం ద్వారా అవ్యక్తమవుతున్నటువంటి విషయం. అట్లాంటి ఈ గోపికలందరూ కూడా హరిశబ్దాన్ని ప్రార్థన చేస్తూ వ్రతారంభం చేసి ఈ రోజున శ్రవణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని వివరిస్తున్నారు. శ్రవణం చేయడంలో ఉన్న వైవిధ్యం అంటే వినడంలో కూడా ఉన్నటువంటి తేడా ఏమిటి, ఎందుకని నువ్వు లేవట్లేదమ్మా, విని కూడా లేవట్లేదు ఎందుకని అని చెబుతూ ఆ విన్నటువంటి ధ్వనిలో ఉన్న తేడాలు ఏమిటో లేవకపోవడానికి కారణంగా చూపిస్తూ ఆవిడికి చెబుతూ ఆవిడని లేపుతున్నారు. ఇది 7వ పాసురం అండి. మనం 7వ పాసురాన్ని ఒకసారి పఠించుకుందాం. కీసు కీశన్ రింగు మాన ఈచ్చాత్తంగళందు వేసిన పేచ్చరవం కేట్టిలయ్యో పేయ పెണ്ണే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாச நறுங்குழலாயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிழித்தியோ தேசமுடையாம் తిర వేలోరెంబాబాయ్. ఒక చక్కని విషయాన్ని ఈ పాసురంలో గోపికలందరూ కూడా ఈ రోజున చెబుతున్నారు. నారాయణ శబ్దం యొక్క విశిష్టత ఏమిటో చెప్తున్నారు, కేశవ శబ్దం యొక్క విశిష్టత ఏమిటో చెప్తున్నారు, మూర్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి వీళ్ళు తెలియజేస్తున్నారు మనందరికీ కూడా. అటువంటి భారద్వాజ పక్షులు మొదలైనటువంటి వాటి పగలు విడిపోతాం కదా, తెల్లవారుజామున మనం ఏం చేయాలి అనేటువంటి మాట్లాడుకునేటువంటి మాటలు, పరమాత్మని గురించి మాట్లాడుకున్నటువంటి భారద్వాజ పక్షుల యొక్క కిలకిల రావములను ఆధారంగా చేసుకొని వీళ్ళు ఈ రోజున ఆ పక్షుల ధ్వనులు నిన్న చేసినవి నీవు వినపడలేదా అని చెప్పినటువంటి ఆ పక్షుల ధ్వనులకు అర్థమేదో ఈ రోజున చెప్తున్నారండి వీళ్ళందరూ కూడా. భారద్వాజ పక్షులు పగటిపూట విడిపోతాం కదా అని తెల్లవారుజామునే అన్నీ కలిసి ఒక చోట చేరి ఏవేవో మాట్లాడుకుంటున్నాయట. ఆ మాటలలో ఉన్నటువంటి ధ్వని నువ్వు వినలేదా అని అడుగుతున్నారు.
ఇలా అడగడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటనేది మనం తెలుసుకుందాం. కీసు కీశన్ రింగు మానైచ్చాత్తంగళందు పేసిన పేచ్చరవం కేటిలయ్యో. కీచు కీచుమని ఆ భారద్వాజ పక్షులు కలుసుకొని పలుకుతూ ఉన్నటువంటి మాటల ధ్వనిని నువ్వు వినలేదా అని గోపికలు తెల్లవారింది లేవమ్మా అని తెలుపుతున్నారు. విని కూడా లేవట్లేదేమిటి నువ్వు అని అడుగుతున్నారు ఆవిడ. ఈ భారద్వాజ పక్షులు కీచు కీచు మనంగానే లోపల ఉన్నటువంటి గోపిక అన్నదట, అది తెల్లవారటానికి గుర్తేం కాదులేవమ్మా, ఊరుకోండి, ఏంటి గోల చేస్తారు మీరు అందరూ అని అంటోందట. రాత్రంతా నిద్రపోయి తెల్లవారుజామునే లేచి ఒకదానితో ఒకటి కలిసి విడిపోవడానికి ముందు మాట్లాడుకునే మాటలే కానీ వాటిలో ఏమీ పెద్ద విశేషాలు లేవు, ఆ మాటల్లో గొప్పతనాలు ఏమీ లేవు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, మళ్ళీ సాయంత్రం కలుసుకుంటాయి, ఆ కలిసేదాకా ఒకదాన్ని ఒకటి వదిలిపెడుతున్నామనే బెంగతో అవన్నీ మాట్లాడుకుంటున్నాయి, అంతే తప్ప మరేం కాదు. ప్రయాణం కోసం పోయేవాళ్ళు తోవలో తినడానికి మూట కట్టుకొని పోయినట్లుగా, కావలసినటువంటి విషయాలు ఏవో సమకూర్చుకుంటూ హడావుడి పడుతున్నట్లుగా ఈ భారద్వాజ పక్షులని తెల్లవారుజామున లేచి మాట్లాడుకొని ఆ మాటలే పగలంతా మోసుకొని తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మాకు చెప్పొద్దు, మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడితే వాళ్ళు చెబుతున్నారు, నిజమే, ఆ మాటలన్నీ అందుకోసమే. ప్రయాణమై వెళుతున్నటువంటి వాళ్ళు నువ్వు చెప్తున్నట్టు ఏదో ఆహారం తీసుకెళ్ళడానికో ఏం ఇబ్బంది వస్తే ఏం చేయాలనో ఆలోచనలో కాదు. రాత్రంతా భగవద్ అనుభవాన్ని పొందినటువంటి ఆ పక్షులు తమకు కలిగిన అనుభవాన్ని ఇతరులతో పంచుకొని వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు తెలుసుకుని పరమాత్మ యొక్క, భగవంతుని యొక్క ఆత్మానంద స్వరూపాన్ని మనస్సుల నిండా నింపుకుని మరలా తిరిగి కలుసుకునేంత వరకు వాటినే మననం చేసుకుంటూ భగవంతునితో మేము ఎడబాటును పొందుతున్నామనే భావనలో నుంచి బయటపడిపోయి భగవంతుడు నాలోనే ఉన్నాడని భావిస్తూ ఆ పక్షులు విహరిస్తున్నాయమ్మా. అందుకనే అవన్నీ మాట్లాడుకుంటున్నాయి, అంతే తప్ప మరొక కారణం కాదు అని చెప్పి ఈవిడ గోదాదేవి వాళ్ళందరికీ చెప్తున్నట్లుగా ఈ పాసురంలో మొదటి లైను చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రాహ్మణులు తెల్లవారుజామునే లేచి ఏం చేస్తారట, స్నాన సంధ్యాదులన్నీ ముగించుకొని వాళ్ళు వేదాన్ని చదువుకుంటూ శిష్యులకు చెప్పుకుంటూ ఉంటారట. ఇట్లా శిష్యులకు చెప్పుకుంటూ వాళ్ళు చదువుకుంటూనేటువంటి ఈ ప్రక్రియని స్వాధ్యాయనము మరియు ప్రవచనము అని రెండు పేర్లతో పిలుస్తారు. స్వాధ్యాయం అంటే తాను చదువుకోవడం, ప్రవచనం అంటే చెప్పడం. ఇట్లా స్వాధ్యాయ ప్రవచనే అని స్వాధ్యాయము ప్రవచనం అనేటువంటి రెండే విద్యా విధానానికి ఆద్యములు అని ఉపనిషద్వాక్యం. కనుక ఈ స్వాధ్యాయము ప్రవచనము చేసేటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా అనేక రకాల విషయాల్ని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు కదా. అట్లాగే ఈ విషయ జ్ఞానం తెలిసినటువంటి భారద్వాజ పక్షులు తెలియనటువంటి భారద్వాజ పక్షులకు తెలియజెప్తున్నాయి. స్వాధ్యాయం చేసినటువంటి ఆ భారద్వాజ పక్షులు ప్రవచనం ద్వారా అనేక విషయాల్ని పక్కనున్న వాళ్ళకు చెబుతున్నాయి. ఇవి అనేక రకాల విషయాల్ని వెల్లడిస్తున్నాయి. కనుక అవి మామూలు పలుకులు కాదు అని చెప్పి గోదాదేవి ఆ గోపికకు చెబుతోంది. ఆ బ్రహ్మానుభవాన్ని అనుభవించి దాంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చి ఆ అనుభూతిని మాకు కూడా చెప్పవమ్మా, ఆ భారద్వాజ పక్షులు చెప్పుకున్నట్లుగా. అంతేకాని నువ్వు ఒక్కదానివే దాన్ని అనుభవిస్తే ఎలా కుదురుతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ పగటిపూట విడిపోయేటువంటి వాళ్ళందరూ తెల్లవారుజామున మాట్లాడుకొని విడిపోవడం ద్వారా వాళ్ళు విడిపోతున్నామనేటువంటి ఒక బాధ వాళ్లకు లేకుండా మరలా కలుసుకునేంత వరకు ఈ మధుర జ్ఞాపకములతోటి విహరించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అలాగే మనమందరం కూడా కృష్ణుడి నుంచి ఎడబాటును పొందుతున్నామనే భావన మాకు రాకుండా ఉండడానికి నీవు ఆయనతో పొందిన ఆత్మజ్ఞానాన్ని మాతో పంచుకోవడం ద్వారా మేం కూడా పరమానంద భరితులం అవుతాం కదా అని ఆవిడని పిలుస్తున్నారు. భగవద్భక్తులు ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కనుక నీవు భక్తురాలివే, మేము భక్తురాలమే, భగవంతుడి సాన్నిహిత్యాన్ని మేము పొందడానికి వెళ్తున్నాం, నువ్వేమో పొందేశానని హాయిగా నిద్రపోతున్నావు. అలా కాదమ్మా, నీవు పొందిన అనుభవాన్ని మాకు చెబితే మేము భగవంతుడిని చేరుకునేదాకా ఆ మధురానుభూతులతో జీవిస్తాం కదా అంటూ ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండడానికి ఏ విధంగా బాధపడుతున్నారో ఆవిడ గోదామ్మవారు ఈ విషయంలో చెప్తోంది. కనుక భగవద్భక్తుల యొక్క సమూహంలో చేరాలి అని నువ్వు అనుకోవమ్మా. నీకు అనిపించట్లేదా? మాతో కలిసి నీ అనుభూతులన్నీ మాకు తెలియజెప్పాలని అనిపించట్లేదా? లేచి రావచ్చు కదా. పేయి పెಣ್ಣే ఓ పిచ్చిదానా అంటున్నా. పిచ్చిదానా అని ఎందుకన్నారు ఇక్కడ అంటే
భగవంతుని మీద ఉన్నటువంటి మధురానుభూతి అనే పిచ్చి. ఆ పిచ్చిలో ఏమైపోతున్నావు? మాతో పంచుకోవాలనేటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకుని ఒంటరి దానివై నువ్వు ఒక్కదానివే అనుభవిస్తున్నావు. కనుక ఆ మాయలో నుంచి బయటికి రా, మమ్మల్ని కూడా కలుపుకో, మాకు కూడా అనుభూతిని పంచు అని పిలుస్తున్నారు. కాశుం పిరప్పం కళగళపక్కై పేర్తు వాసనరుంగుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓషై పడుతత్త ఇరరవం కేటిలయ్యో. ఇందులో మన జీవన విశేషాలు కూడా 2-3 చెప్తున్నానండి, అవి ఏమిటో చూద్దాం. మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు కాశుం పిరుప్పం, ఆడవాళ్ళు మెడలో ఆభరణాలు ధరిస్తారు. అలా ధరించేటువంటి ఆభరణాలలో తీయకుండా ఉండేటువంటి ఆభరణాలు 2 ఉన్నాయి. అవేమిటివి అంటే మంగళసూత్రము అనేటువంటిది ఒకటి, దానితో పాటు వేసుకునేటువంటి కాశం అనేటువంటి ఒక లక్ష్మీ రూపును ధరించినటువంటి రూపం ఒకటి. ఈ 2 ఆభరణాలని వాళ్ళు మెడలో నుంచి తీయకుండా ధరిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా. దీనికి కారణం ఏదో చెప్తున్నారు వీళ్ళు ఈ విషయంలో. కాశం పిరుప్పం కళగళ పక్కై పేర్తు వాసనరుంగుళల్ ఆయిచ్చియర్. వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆ మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు ఉన్నాయే అవన్నీ కూడా వాళ్ళు పెరుగు చిలుకుతున్నారటండి. పొద్దున్నే లేచి, తెల్లవారుజామున లేచి పెరుగు చిలుకుతూ ఉండంగా వాళ్ళ చేతులు ఇలా ఇలా కదులుపుతూ ఉన్నప్పుడు శరీరం కదిలి హృదయం మీద ఉన్నటువంటి ఆ తాళిబొట్టు ఆభరణములట ఒకదానితో ఒకటి కలహించుకోవడం వల్ల, మాట్లాడుకోవడం వల్ల, ఒకదానితో ఒకటి తగులుతూ ఉండడం వల్ల కలిగేటువంటి ధ్వని ఉన్నదే, ఆ ధ్వని నీకు వినిపించడం లేదా అంటున్నారు. ఇది ఎందుకు దీన్ని ఇలా చెబుతున్నారనే విషయం ముందు చూద్దాం. గలగల అనేటువంటి ఆ చేతులు ఊపుతూ ఉండడం వల్ల చేతులకు ఉన్న గాజులు ఊగుతున్నాయి, మెడలో ఉన్న ఆభరణాలు ఊగుతున్నాయి కదా, వాటి నుండి వస్తున్నటువంటి ఆ ధ్వనులు నీకు వినిపించట్లేదా? అంతేకాదు తలలో ఉన్నటువంటి పువ్వులు జారిపోవడం చేత పరిమళాన్ని అద్దుకున్నటువంటి, అప్పటిదాకా ఆ కేశములలో జుట్టులో ఆ పువ్వులు ఉన్నాయి, ఇలా 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 ఊగుతూ మజ్జిగ చిలుకుతూ బాగా శ్రమిస్తూ ఉన్నటువంటి ఆ శరీరంలో ఆ జుట్టు కూడా అటు ఇటు కదలడం వల్ల ఆ పువ్వుల జడలో ఉన్నటువంటి పువ్వులు జారిపోతున్నాయి, కానీ ఆ సువాసన మాత్రం ఆ కేశములకు అందిపుచ్చుకొని ఉన్నాయట. అలాంటి సువాసనాభరితములైనటువంటి కేశములతోనూ ఉన్నటువంటి ఆ గోప యువతులు ఎవరైతే ఉన్నారో, రేపల్లెలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కవ్వాన్ని తరచూ అలా అలా చిలుకుతూ ఉన్నారు కదా. ఆ చిలుకుతున్నప్పుడు గట్టిగా ఉన్నటువంటి ఆ పెరుగులో కవ్వం తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దము నీకు వినిపించట్లేదా? ఎందుకు చిలుకుతున్నారు వాళ్ళందరూ? ఆ వెన్నను చిలికి వెన్న తీసి ఆ వెన్న కృష్ణ పరమాత్మకు అంకితం చేయడానికే కదా. వాళ్ళు సిద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారంటే అర్థం ఏమిటి? పరమాత్మకు సేవ చేయడానికి సమయం అయిందనే కదా. ఆ శబ్దాలు నీకు వినపడలేదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే మెడలో ఉన్నటువంటి ఆభరణాలను చూపించడం. మెడలో ఉన్నటువంటి ఆభరణాలను చూపిస్తూ వీళ్ళు ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నారంటే అండి, ఆ పెరుగుని వేదముతో పోలుస్తున్నారు. గోవుల నుండి వచ్చేటువంటివి పాలు కదా, ఆ పాల నుండి వచ్చింది పెరుగు కదా. కాబట్టి వేదములు, గోవులంటే వేదములే కనుక వేదముల యొక్క సూచకముగా గోవులను చెప్తూ వాటి వలన మనకు లభిస్తున్నటువంటి ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవే భగవత్ స్వరూపమైనటువంటి రూపగుణాలు. భగవత్ సంబంధమైనటువంటి రూప గుణ విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాల రూపంలో ఆ వేదాలు మనకు అందిస్తున్నాయి, ఆ గోవు మనకు అందిస్తుంది. అలా అందుకున్నటువంటి వాటిని బాగా గురుముఖత ఆచార్యముఖత తెలుసుకుని మనస్సులో దృఢంగా దాచుకుని ఉండేటట్లుగా, గట్టిగా మనస్సులో దాచుకుని ఉండేటట్లుగా తెలుసుకోవడమే పెరుగు. తోడుకోవడం. ఏం తోడుకోవడం? భగవల్లీలా విభూతి మొత్తాన్ని కూడా మనస్సులో తోడు పెట్టుకోవడాన్ని పెరుగుగా సూచిస్తున్నారు. అట్లా ఉన్నటువంటి ఆ భగవద్ విభూతిని చిలకడం ద్వారా, దాని నుంచి ఆలోచించినటువంటి ఆనందానుభూతులను పొందడం ద్వారా వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి పరమానందం అనేటువంటి ఫలం వెన్నపూస అయితే దానిని స్వామికి అర్పణ చేయడం ఎంత మనోహరమైన విషయమో కదా. అలా చేస్తున్నప్పుడు వస్తున్న శబ్దం నీకు వినిపించట్లేదా? ఇంకా ఎలా నిద్రపోతున్నావమ్మా, త్వరగా లేవమ్మా అని ఆవిడ్ని నిద్ర లేపుతున్నారు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇక్కడ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని వీళ్ళు ప్రత్యేకంగా చెప్పడంలో కూడా ఒక విశేషం ఉందండి. ఏమిటంటే
స్త్రీలందరికీ కూడా, మానవులందరికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి 3 అనుబంధాలు తప్పనిసరిగా ఉండాలి. అవేమిటవి అంటే, మొట్టమొదటిది అనన్య శేషత్వము. అంటే నువ్వు తప్ప నేను వేరే ఎవ్వరికీ చెందిన దాన్ని కాదు, పరమాత్మ నీకు మాత్రమే చెందిన దానిని అనే భావన మొట్టమొదటి ఆలోచన. ఇక రెండవది ఏమిటిది? నువ్వు తప్ప వేరే పదార్థాన్ని నేను అనుభవించలేను, అన్యోన్య భోగత్వం. ఇతరులకు నన్ను నేను అర్పించడం కానీ, ఇతరులను అనుభవించడం కానీ నేను చెయ్యలేను అనేటువంటి ఒక భావన. ఇక మూడవది అనన్య శరణత్వము. నువ్వు తప్ప వేరే రక్ష నాకు లేదు అని భావించడం. ఈ 3 రకాలైనటువంటి తత్వాలు ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నిజమైనటువంటి భక్తుడు అని పెంచుకుంటాడు. పరమాత్మ యందు ఈ 3 రకాల సంబంధాలని కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏమిటండి? అనన్య శేషత్వము. నువ్వే, నీకు తప్ప నేను ఎవరికి చెందిన దాన్ని కాదనే భావన. ఇక రెండవది ఏమిటిది? నువ్వు తప్ప నేను అనుభవించేటువంటి వాడు మరొకడు లేడు అని. మూడవది, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు లేడని. ఈ 3 రకాల భావాలు మనలో కలిగి ఉండడమే మనకు భగవద్భక్తి. స్త్రీ మెడలో 3 ముడులు వేయడంలో ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదే. ఆ భర్త యందు ఆ భార్య చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏమయ్యా, ఈ రోజు నుండి నేను ఇతరులకు చెందిన దానిని కాదు, నీకు మాత్రమే చెందిన దానిని, నాకు మాత్రమే నీవు చెందిన దానివని భర్త చెబుతున్నాడు. భార్య ఏమంటుంది? నీకు మాత్రమే చెందిన దాన్ని అని మనస్సున భావిస్తోంది. అందువలన దానికి గుర్తుగా మొట్టమొదటి ముడి వేయబడుతోంది. ఇక రెండవ ముడి కారణం ఏమిటిది అంటే అన్యోన్య భోగత్వం. నేను ఇతరులకు అనుభవించదగిన దానిని కాదు, నేను ఇతరులను అనుభవైక వేద్యులుగా స్వీకరించను. ఈ 2 విషయాలని తెలియజెప్పేది రెండవ ముడి. కనుక రెండవ ముడి ద్వారా ఏం చేస్తున్నారు? ఒకరికొకరమే భోగలాల సత్వాన్ని అనుభవించదగిన వాళ్ళము అని ప్రమాణం చేసుకుంటున్నారు. ఇక మూడవ ముడి ఏమిటిది అంటే నీవు నాకు రక్ష, నాకు నీవు రక్ష. ఈ 2 రకాలైనటువంటి భావాన్ని ప్రసాదిస్తూ మూడవ ముడిని అక్కడ వేయడం జరుగుతుంది. ఈ 3 రకాల ముడులు భగవంతునితో అనుబంధాన్ని పొందే ప్రతివాడికి కలిగి ఉండవలసినటువంటి భక్తి భావాన్ని సూచిస్తున్నాయి. అందుకనే 3 ముడుల చేత కట్టబడినటువంటి ఆ తాళిబొట్టు ఊగటంలో ఉన్న శబ్దం నీకు వినిపించట్లేదా అంటే భగవత్ సంబంధమైనటువంటి ఈ 3 రకాల సంబంధాలు నీకు గుర్తు రావట్లేదా? ఇది నీ ఒక్కదాన్ని అనుభవిస్తే ఎలా కుదురుతుందమ్మా? అందరితో పాటు పంచుకోవాలి కదా, వచ్చేసేయి, మనం అందరం కలిసి భగవంతుడిని ఆరాధిద్దామని వీళ్ళు ఆవిడని పిలుస్తున్నారండి. ఎంత మంచి విషయమో చూడండి. అట్లాగే కేశపాశము అనేటువంటి దానిలో కూడా ఒక విశేషం ఉంది. ఇక్కడ భగవద్భక్తి చేత కలిగినటువంటి ఆనందము పువ్వుకు నిదర్శనమైతే ఆ ఆనందానికి కలిగేటువంటి ప్రయోజనమే పువ్వులో నుంచి వచ్చే సువాసన. ఆ సువాసన వీళ్ళ కేశములకు పట్టుకున్నదట. అందువలన భగవంతునికి సంబంధించినటువంటి కేశపాశముల యందు వీళ్ళు బద్ధులైపోయి ఉన్నారు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం. దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారంటే నాయక పెళ్ళిళ్ళాయ్ అంటున్నారు. ఓ నాయకురాలా లేచిరా. నాయకురాలా అని ఎందుకంటున్నారంటే వీళ్ళకంటే ముందు ఆవిడ భగవంతుడిని అనుభవిస్తోంది కనుక, భగవంతుని యొక్క ఆ అనుభవాన్ని పొందుతోంది కనుక, భగవంతునితో లీనమై మధురానుభూతికి లోనైంది కనుక నాయకురాలుగా వీళ్ళు భావిస్తున్నారు. నువ్వు పొందినటువంటి అనుభవాన్ని మాతో పంచుకుని మమ్మల్ని అందరినీ నడిపించవమ్మా అని ఆవిడ్ని పిలుస్తున్నారు. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకెట్టే కిడిత్తియో అంటున్నారు. సరే, ఏదో శబ్దాలు వినిపించలేదా అన్నారు. ఆ శబ్దాలు నువ్వు విన్నా కూడా లేవట్లేదా అన్నారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళా ఏం చెప్తున్నారు తెలుసునండి? నారాయణన్, శ్రీమన్నారాయణ మూర్తిని కీర్తిస్తున్నారు. భగవద్ గుణగణములను కీర్తిస్తూ ఆవిడ్ని వెలుపలికి తీసుకొని రావాలి అనుకుంటున్నారు. ఎందుకని? ఆవిడకి ఇష్టమైంది పరమాత్మ యొక్క సాన్నిహిత్యం కదా. ఆవిడ ఆల్రెడీ దాన్ని పొందింది కనుక అలా పొందినటువంటి భావంలో ఉండి ఆవిడ రావటం లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కనుక దాని గురించే మనం మాట్లాడితే ఒకవేళ వస్తుందేమో అని భావించి శ్రీమన్నారాయణ మూర్తిని మొట్టమొదటిగా కీర్తిస్తున్నారు. నారాయణన్. నారాయణుడు అంటే ఎవరు? నారములు అంటే నిత్యములైనటువంటి సర్వ పదార్థాలు. మన కళ్ళకి కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు నారము అని పిలువబడుతుంది. ఆ నారములు అనేటువంటి పదార్థములలోనూ అట్లాగే కనపడకుండా దాగి ఉన్నటువంటి పదార్థములలోనూ కూడా వాటికి ఆధారమై, వాటికి నియామకమై, వాటికి ఆత్మయై వ్యాపించి ఉన్నటువంటి వాడే నారాయణుడు. అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అన్నిటి యందు వ్యాపించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని వాళ్ళు కీర్తన చేస్తున్నారు.
ఏదైనా సరే ఒక ఆపద కలిగినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒడిలో దాచుకుంటుంది, దాచుకుని కాపాడుతుంది. అట్లాగే పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని తనలో ఒడిలో దాచుకుని జాగ్రత్తగా రక్షిస్తుంటాడు జగద్రక్షకుడై. కనుక నారాయణన్ అంటున్నారు. అలాంటి జగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుని కీర్తించారు. తర్వాత ఏమంటున్నారు? అలాంటి నారాయణ మంత్రం నీకు వినిపించట్లేదా అమ్మా? లేచి రావచ్చు కదా నువ్వు అన్నారు. మూర్తి, అలాంటి శ్రీమన్నారాయణ మూర్తి ఎక్కడో ఉన్నాడని భావిస్తూ మనం నమ్మలేకపోతున్నామేమో. కనుక అలాంటి భావం కలిగించడం కోసం కృష్ణుడి రూపంలో మన రేపల్లెలోనే జన్మించినటువంటి ఆ కృష్ణుడు నీకు కనిపించట్లేదా? కృష్ణుడి దగ్గరికి వెళదాం రావమ్మా, కళ్ళు తెరిచి ఆయన చూద్దాం, నువ్వు లేచిరా అని మూర్తిమత్వం యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని కదా కృష్ణ పరమాత్మ వాక్కు. ఏ భక్తులు ఏ విధములుగా తనను ప్రార్థిస్తారో ధ్యానిస్తారో వారిని ఆయా విధములుగానే తాను కాపాడుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. కనుక మూర్తి స్వరూపంతో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని మనం కీర్తన చేద్దాం రావమ్మా అని పిలుస్తున్నారు. కేశవనై, ఒకవేళ ఇలా పిలుస్తుంటే ఆవిడ రావట్లేదు ఇంకా, అందుకని ఒక చిన్న భయాన్ని కలిగించేలాగా పిలుస్తున్నారు. కేశవనై, కేసి అనేటువంటి ఒక రాక్షసుడు కృష్ణుణ్ణి చంపడానికి వస్తే ఆయన్ని ఒక శకట రూపంలో వచ్చి, గుర్రం రూపంలో వచ్చి కృష్ణుణ్ణి చంపేద్దాం అనుకున్నాడు. అలా చంపేద్దామనుకుని వచ్చినటువంటి ఆ కేసి అనేటువంటి రాక్షసుని సంహారం చేసినటువంటి ఆ మూర్తి గనక ఆయనకు కేశవుడు అని పేరు వచ్చింది. కనుక కేశవయ్య అంటారు. కేశవుడిని కీర్తన చేయడం ద్వారా ఆవిడకి ఏం కావాలి? ఆ కేసి అనే రాక్షసుడు వచ్చినట్లు, అతనితో కృష్ణుడు పోరాడుతున్నట్టు, ఒకవేళ కృష్ణుడికి ఆపదేమైనా కలుగుతుందేమో అనే ఒక ఆతృతచేత అయినా లేచి వస్తుందేమో అని భావించి కేశవనై అని కేశవుణ్ణి కీర్తన చేస్తున్నారు. ఇట్లా పాడవం నీకేట్టే కిడిత్తియో, అలా మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు వినిపించట్లేదావమ్మా? ఎందుకని రావట్లేదు నువ్వు? కృష్ణ పరమాత్మను వీడి ఉండలేం కదా మేము కూడా నీకు మళ్ళీనే. నువ్వు ఒక్కదానివే ఆ గుణాలని తెలుసుకుని పడుకొని నిద్రపోతే ఎట్లాగమ్మా? లేచిరా అని పిలుస్తున్నారు. తేజముడయ్యాం, ఓ తేజశాలిని, తేజస్సు కలిగినటువంటి దానా, తేజస్సు చేత ప్రకాశిస్తున్నటువంటి దానా, పరమాత్మను మనస్సులో నిక్షిప్తం చేసుకోవడం వల్ల ఆవిడ వెలిగిపోతుందట. అలా వెలిగిపోతున్నటువంటి ఆవిడ యొక్క స్వరూపాన్ని కిటికీల్లోంచి చూసి ఇలా పిలుస్తున్నారు. తేజముడయ్యాం, ఓ తేజశాలిని, తేజస్సు కలిగిన దానా లేచి రావమ్మా, ఆ తేజస్సు మాకు కూడా కాస్త చూపించవమ్మా. వెలుగుతున్నటువంటి నీ ముఖారవింద వికాసాన్ని మేమందరం చూసి మా ముఖాలలో కూడా వికాసాన్ని పెంపొందింపజేసుకుంటామమ్మా, ఒకసారి రావా? తీరా, తలుపు తెరవ్వా అని అడుగుతున్నాను. తలుపు తెరిచి రావమ్మా, అందరం కలిసి వ్రతం చేసుకుందాం. కనుకటి ప్రతి విషయంలోనూ భగవద్భక్తిని